ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు 3D విధానంలో సైన్స్ పాఠ్యాంశాలను బోధించే యాప్ను ఆవిష్కరించారు. పుస్తకంలో ఒక చిత్రాన్ని 3D నమూనా వీడియోగా మార్పు చేసి వాస్తవ దృశ్యంగా ఈ యాప్ చూపిస్తుంది. దీనివల్ల విద్యార్థులకు, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠం సులభంగా అర్థమవుతుందని విద్యార్థినులు చెబుతున్నారు. నా పేరు లోకేశ్వరి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి ఝాన్సీ అనే నా సహ విద్యార్థిని ఒక యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపి ఉన్నారు. కొన్ని విషయాలు ఆ యాప్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే, నా పేరు ఝాన్సీ. మీరు అడిగినట్టు మేము ఒక యాప్ని డెవలప్ చేసాం. యాప్ పేరు ఏంటి అంటే AR బేస్డ్ ఎడ్యుకేషనల్ విజువలైజేషన్. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక పేపర్ని చూసి మనం సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైనది అండ్ ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని చేయలేరు. సో మేము అందరికీ ఉపయోగపడేలాగా ఒక యాప్ని రూపొందించాం. ఆ యాప్ ఏంటి అంటే, ఒక పిక్చర్ని కానీ ఏదైనా ఒక ఇమేజ్ని కానీ మనం స్కాన్ చేయగానే, మేము ఒక యాప్ డెవలప్ చేసాం. ఆ యాప్తో స్కాన్ చేయగానే ఆ పిక్చర్ మనకి 3D రూపంలో మన కళ్ళ కట్టినట్టు మన ముందు కనిపిస్తుంది అనమాట. అది మన రియల్ లైఫ్లో ఉందేమో అన్నంతగా కనిపిస్తుంది. దాంతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. లైక్ దాన్ని రొటేట్ చేయడం కానీ, రైట్కి లెఫ్ట్కి తిప్పడం కానీ. సో దాన్ని 360 degreesలో కూడా మనం ఆ 3D మోడల్ని చూడొచ్చు. దీనివల్ల ఏంటి అంటే, ఒక పేపర్ చూసి గుర్తుపెట్టుకునే కన్నా ఇలా డైరెక్ట్గా మన ముందు కనిపించే వంటి 3D ఇమేజ్ని చూసి గుర్తుపెట్టుకోవడం ఈజీ అండ్ సులభంగా గుర్తుంటుంది. ఎటువంటి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్కైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ ఈ యాప్ను ఉపయోగించాలంటే టీచర్స్ హెల్ప్ కానీ, తల్లిదండ్రుల హెల్ప్ కానీ కావాలా, లేదంటే వారే ఆ యాప్ను యూజ్ చేయగల నాలెడ్జ్ వారికి కలిగి ఉండగలరా? ఇది చాలా సులభంగా వాడవచ్చు. మనకి టీచర్స్ కానీ తల్లిదండ్రుల సహాయం కానీ అవసరం లేదు. ఎందుకు అంటే ఇది అందరూ ఉపయోగించవచ్చు. టీచర్స్ పిల్లలకి బోధించే సమయంలో వాడచ్చు. పిల్లలు ఎగ్జామ్స్ ముందు నేర్చుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలన్నా, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలన్నా సరే, ఒక్కసారి యాప్ యూజ్ చేసి దాన్ని చదివితే వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది. గంటల తరబడి చదవాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్ని డెవలప్ చేయాలని చెప్పి మీకు ఆలోచన ఎలా వచ్చింది? మేము చదువుకున్న ఏజ్ నుంచే వచ్చాం కాబట్టి ఇమాజిన్ చేసుకోవడం అదంతా కొంచెం కష్టమైనది. ప్రతి ఒక్కరు అది చేయలేరు. అండ్ రీసెంట్గా మన కోవిడ్ టైంలో చూసుకుంటే చాలా వరకు ఈ ఆన్లైన్ క్లాసెస్ అని వాటి కోసం డిఫరెంట్ యాప్స్ అనేవి డెవలప్ చేయడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఉన్న 1 year ఆఫ్ స్పాన్లో చాలా కొత్త యాప్స్ బయటకు వచ్చాయి. వాటన్నిటికీ ఏంటంటే ఇంటర్నెట్ యూసేజ్ కావాలి. దాని బ్యాక్ ఎండ్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేము అలా బ్యాక్ ఎండ్ వర్క్ తక్కువ ఉండేలాగా, ఇంటర్నెట్ యూసేజ్ లేకుండా ఉండేలాగా ఈ యాప్ని డెవలప్ చేసాము. ఇప్పుడు మనం హార్ట్ ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు హార్ట్ క్రాస్ సెక్షనల్ వ్యూ అంటే దాని లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి అండ్ ఒక్కొక్క పార్ట్ ఏమేం చేస్తుంది, దాని యొక్క పని ఏంటో కనుక్కుందాం విత్ మన AR బేస్డ్ యాప్. మీరు చూసినట్లయితే హార్ట్ యొక్క అన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి పక్కన మనకు టేబుల్లో. వీటిని UI బటన్స్ అంటారు, అంటే యూజర్ ఇంటర్ఫేస్ బటన్స్. ఇప్పుడు నేను అరోటా అన్న పార్ట్ని క్లిక్ చేయగానే అది ఏం పని చేస్తుంది మన గుండెలో అన్న దాని గురించి చెప్తాను. ఇట్ క్యారీస్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీస్. ఇక్కడ క్లోజ్ అని ఒక బటన్ పెట్టుకున్నాం. ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ ఇన్ఫర్మేషన్ ప్యానల్ అన్నది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. రైట్ ఆర్టరీ receives oxygen for blood to pump it into the right articles. Similarly, the left article, right ventricle, left ventricle. ఇది మన సెకండ్ టార్గెట్ ఇమేజ్ యొక్క ఉపయోగం. ఎడ్యుకేషనల్ విజువలైజేషన్ అనే యాప్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇది జనరల్గా మనకి బుక్లో ఉండే ఒక పేపర్ అనుకుందాం. ఇది స్టాటిక్ ఇమేజ్. నార్మల్గా చెప్పాలి అంటే దీన్ని మనం చూసి నేర్చుకోవడానికి, చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఏముంటుంది, అంతగా గుర్తుపెట్టుకోలేం. సో ఇప్పుడు మనం యాప్ యూజ్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, మనకి 3Dలో ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఈ యాప్ ఓపెన్ చేయగా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఆ కెమెరాని మనం ఆ పిక్చర్ మీద ప్రొజెక్ట్ చేయగా 3D మోడల్ అనేది పాపప్ అవుతుంది. ఏదైతే మనకి రియల్ వరల్డ్లో లేదో ఆ కెమెరాలోనిది మనకు కనిపిస్తుంది ఆ 3D మోడల్. ఇతర యాప్లో జస్ట్ మనం 3D మోడల్ చూడగలం, కానీ ఈ యాప్లో మనం ఆ యొక్క 3D మోడల్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. లైక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్, రొటేట్ కూడా చేయవచ్చు. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు S. ఝాన్సీ, B. లోకేశ్వరి, R. యక్షితలు AR బేస్డ్ ఎడ్యుకేషన్ విజువలైజేషన్ అనే యాప్ రూపొందించారు. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం 45 రోజుల్లో దీన్ని పూర్తి చేశారు.
సెల్ ఫోన్లో ఈ యాప్ ఓపెన్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. పుస్తకంలోని బొమ్మపై కెమెరా పెట్టగానే 3D నమూనాలో ఆ చిత్రాలు ప్రదర్శితమవుతాయి. వాటిని జూమ్ చేయవచ్చు, ఎడమ లేదా కుడివైపు తిప్పడం లాంటి ప్రక్రియలు కూడా చేయవచ్చు. ఇది ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆర్ పద్మశ్రీ ప్రోత్సాహం, అధ్యాపకులు డాక్టర్ కె అరవింద శిల్ప సహకారంతో ఈ ఆవిష్కరణ చేసినట్టు విద్యార్థినులు తెలిపారు.